బ్రేకింగ్ న్యూస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఇటీవల వస్తున్న ఆరోపణలు పెరుగుతుండటంతో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీడీపీ నేతలు ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచి ఎమ్మెల్యేలపై గానీ అధికారులపై గానీ వచ్చే ఆరోపణలు నమోదు చేసే విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ విధానంలో వచ్చిన ప్రతి ఫిర్యాదు సమగ్రంగా విచారించి నిజానిజాలు నిర్ధారించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకైనా అధికారులపై వచ్చిన ఫిర్యాదులకైనా ఒకే విధమైన ప్రమాణాలతో విచారణ జరపబోతున్నారు. కొత్త పథకానికి సంబంధించిన పూర్తి ప్రణాళిక నారా లోకేష్ త్వరలో ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలకు గాను పార్టీ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రత్యేకమైన ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయాలంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా అందరికీ కూడా సమగ్రంగా కూడా న్యాయం చేసే విధంగా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సంచలనాలకు కావచ్చు, పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీ వినియోగించుకోవడంలో తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఎక్కడా లేని రీతిలో ఇప్పటికే ప్రజా దర్బార్ పేరుతో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ జిల్లాలో కార్యకర్తలు నేతలతో సమావేశం అవడం, ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించడం, పార్టీ కార్యాలయంలో నిత్యం ప్రజా దర్బార్ పేరుతో వినతులు స్వీకరించడం, వారానికి ఒకసారి సీఎం చంద్రబాబు కానీ లోకేష్ కానీ పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుంది. ఇక తాజాగా ప్రజా దర్బార్కు సంబంధించి కావచ్చు, ఫిర్యాదుల విషయానికి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు చేసే విధంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని నేతల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే అధికారులు సైతం ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడినా, తప్పులు చేసినా, ఇబ్బందులు పాలు చేసినా పూర్తి స్థాయిలో ఆధారాల వివరాలతో సహా ఫిర్యాదు చేసినట్లయితే వారి పేర్లు గోప్యంగా ఉంచి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుని దానిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకునేందుకు లోకేష్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే లోకేష్ ఈ అంశానికి సంబంధించి ఒక టీంతో ప్రత్యేకంగా కూడా ఒక విధి విధానాలను ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది. సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో 2029లో గెలిపే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలకి అగ్రతాంబూలం ఇవ్వాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే నాయకులకి కార్యకర్తల్ని అనుసంధానం చేస్తూ కార్యకర్తలకి ఎమ్మెల్యేకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.